హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ చపాక్ స్టేడియంలో జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సిఎస్కేని 154 రన్స్కే రిస్ట్రిక్ట్ చేసింది. యాక్చువల్లీ చపాక్లో 154 రన్స్ అంటే డిఫెండబుల్ స్కోర్ అనే చెప్పాలి. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా డ్యూ వచ్చేయడం వల్ల సిఎస్కే వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ బాల్కే షేక్ రషీద్ అవుట్ అయిపోయాడు. ఆయుష్ మాత్రే 19 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. జడేజా 17 బాల్స్లో 21 రన్స్ కొట్టాడు. దీపక్ హుడా ఏమో లాస్ట్లో ఒక 21 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. ఇంకా మాట్లాడుకోవాల్సింది సిఎస్కే. తను 25 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడు. తను కొట్టిన 40 రన్స్లో ఒక 4 ఉంది, 4 సిక్స్లు ఉన్నాయి. కమిందు మెండిస్ సూపర్ క్యాచ్ పట్టి డెవాల్డ్ బ్రేవిస్ని అవుట్ చేశాడు. లేకపోతే ఇంకో 20-30 రన్స్ ఎక్స్ట్రా వచ్చేవి సిఎస్కేకి. ఆ క్యాచ్ క్రెడిట్ మాత్రం డెవాల్డ్ బ్రేవిస్ క్యాచ్ క్రెడిట్ కమిందు మెండిస్కే ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే తను లెఫ్ట్ సైడ్కి డైవ్ చేసి కరెక్ట్ టైంలో బాల్ కిందకి వెళ్ళడం వల్లే ఆ క్యాచ్ పట్టగలిగాడు. సూపర్ క్యాచ్ అది. ఇంకా లాస్ట్లో ఇందాక చెప్పినట్టు దీపక్ కూడా ఒక 22 రన్స్ కొట్టాడు 21 బాల్స్లో. శివన్ దూబేకి డెవాల్డ్ బ్రేవిస్కి మధ్యలో 40 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అదే ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. శామ్ కరణ్కి ఆయుష్ మాత్రేకి మధ్యలో 37 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద పార్ట్నర్షిప్స్ ఎవరి మధ్యలో రాలేదు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్షల్ పటేల్కి 4 వికెట్స్ వచ్చాయి. జైదేవ్ ఉనద్కట్కి, ప్యాట్ కమిన్స్కి 2 వికెట్స్ వచ్చాయి. ఇంకా కమిందు మెండిస్కి, షమీకి ఒక్కొక్క వికెట్ వచ్చింది. అలా సిఎస్కే వాళ్ళు ఇంకొక బాల్ ఉందనగానే ఆల్ అవుట్ అయిపోయారు. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా బాగా ఆడారని చెప్పాలి. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా కానీ ట్రావిస్ హెడ్ 19 రన్స్ కొట్టాడు 16 బాల్స్లో. ఇషాన్ కిషన్ 34 బాల్స్లో 44 రన్స్ కొట్టాడు. సిఎస్కే వాళ్ళు కూడా బాగానే రిస్ట్రిక్ట్ చేశాడు. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే కమిందు మెండిస్ తను లాస్ట్లో 22 బాల్స్లో 32 రన్స్ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. తను అలా బిల్డ్ చేయడం వల్లే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందని చెప్పాలి. లేకపోతే సిఎస్కేనే గెలిచేది మ్యాచ్. కమిందు మెండిసే ఇవాళ మ్యాచ్కి హీరో. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్షల్ పటేల్కి వచ్చింది 4 వికెట్స్ తీసినందుకు. కానీ కమిందు మెండిస్ చాలా బాగా ఆడాడు. బౌలింగ్లో జడేజా వికెట్ తీశాడు. ఇంపార్టెంట్ క్యాచ్ పట్టుకున్నాడు డెవాల్డ్ బ్రేవిస్ది. బ్యాటింగ్లో ఇంపార్టెంట్ క్రూషియల్ రన్స్ కొట్టాడు. నితీష్ ఒక 19 రన్స్ కొట్టాడు. అలా ఎస్ఆర్హెచ్ చేస్ని కంప్లీట్ చేసేసింది 18.4 ఓవర్స్నే. అంటే ఇంకా 8 బాల్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. అప్పుడే చేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ రన్ రేట్ కొంచెం బెటర్ అయింది. ఇంకా సిఎస్కే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే నూర్ అహ్మద్కి 2 వికెట్స్ వచ్చాయి. కానీ తన ఎకానమీ 10 ఉండింది. కొంచెం రన్స్ లీక్ చేశాడని చెప్పాలి. అంశుల్ కంబోజ్కి, జడేజాకి, ఖలీల్ అహ్మద్కి 1 వికెట్ వచ్చింది. ఇంకో 20 రన్స్ కొట్టుంటే సిఎస్కే గెలిచే ఛాన్స్ ఉండేదేమో. డ్యూ రావడం వల్ల 154 రన్స్ని డిపెండ్ చేసుకోలేకపోయారు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత సిఎస్కే ఇంకా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే.
95%. వాళ్ళకి జరిగే రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలవాలి భారీ రన్ రేట్ తేడాతో. వాళ్ళు గెలవడమే కాకుండా రిమైనింగ్ టీమ్స్ మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. అలానే ఎస్ఆర్హెచ్ కూడా ఈ మ్యాచ్ గెలవగానే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిందని చెప్పలేం. వాళ్ళకు కూడా కష్టమే. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ లేవు, కానీ ఎస్ఆర్హెచ్ నిన్న మ్యాచ్ గెలవడంతో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి. వాళ్ళకి ఇంకా హోప్స్ ఉంటాయి. లాస్ట్ సీజన్లో ఆర్సీబీకి జరిగినట్టు ఏదైనా మ్యాజిక్ జరిగితే వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారు. సిఎస్కేకి మాత్రం ఇంకా క్వాలిఫై అవ్వనట్టే, వాళ్ళు అవుట్ ఆఫ్ దిస్ సీజన్. ఇంకా అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.